ఎవరికి భయపెడతామా? ఏముంది అక్కడ చెప్పండి వాక్యంలో? ఎవరికి భయపెడితే? చూడుతున్నారు వాళ్ళ ఆయనకి భయపెడింది. అర్జెంటుగా ప్రార్థనలో ఉన్న పిల్లలు ఏం చేసేదానికి పంపించిందా లేదా? మరి లేకపోతే తాళాలు వేసేస్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడే చదువుతూనే ఉన్నాం ఆ మాట, దాని నుంచి పొందుకుంటున్నాడు. చావు దేవుడికి భయపడదు. ఆమెకు భయం, ఈ భయం లేదు, ఆ భయం ఎక్కువ. అబ్బా వచ్చే ఉంటాడు. ఏ పేరు? ఆయన పేరు జగన్నాథ. ఏ పేరు అమ్మాయి? జగన్నాథము. స్తోత్రం, హల్లెలూయా. చిన్నారికి ఎంత భయం పడుతుంది. ఇప్పుడు జగన్నాథ కోపం చిన్నారి మీద రగులుకున్నా రగులుకోకపోయినా దేవుడికి భయపడితేనంట వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, మరియమ్మ చెప్తుంది, ఎన్ని రోజులకు ఉంటుందంట అది? తరతరాలకు ఏమంటుంది చెప్పండి? కోపమా కనికరమా? అది నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నీ దగ్గరికి ఏ రోగం రాదమ్మా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎవరికి భయపడితే? దేవునికి భయపడటం నేర్చుకో. ఇందులో చాలా మందికి దేవుడికి భయపడటం అంటే ఎట్టా? ఏమనుకుంటున్నారు తెలిసి? భయపడటం అంటే ఎట్టా అంటే ఏం చెప్తారు మీరు? చెప్పండి, మీరు ఒక మాట చెప్పండి మీ వైపు నుంచి. అసలు దేవుడికి భయపడటం అంటే ఎట్లా? కరోనా వైరస్కి భయపడటం ఏంటంటే? కరోనాకి చెప్పండి, భయపడటం ఏంటంటే? ఇది భయపడటం. కరోనాకి భయపడటం కదా. వాడు ముందుగానే చెప్తుంది, మీరు మూతిని ముక్కుని కవర్ చేసుకోండి. మీరు బయటికి వెళ్ళినప్పుడల్లా మీ మూతిని ముక్కుని కవర్ చేసుకోండి. మీ చేతుల్లో శానిటైజరు రాసుకోండి. మీరు కూర్చునే కాడ నిలబడి కాడ జాగ్రత్త, సోషల్ డిస్టెన్స్ను పాటించండి. ఇది కరోనాకు భయపడటం. అంతేనా కాదా? ఒకవేళ ఎవరైనా గుంపులు, అది చూసారా, వాళ్ళు గుంపులుగా ఉన్నారు అక్కడ, వాళ్ళకి అసలు కరోనా భయం అంటే లేనే లేదని అన్నారు. మరి మీరు దేవుడికి భయపడటం ఎట్లాగా? మీరు చెప్పండి, ఎలాగ దేవుడికి భయపడటం? యెహోవా యందు దేవునికి ఆయనకి భయపడు వారి మీద కనికరము తరతరములకు ఉంటుందని వాక్యం ఇప్పుడు విన్నాం. ఏముంటుంది? కనికరం అంటే దయ. ఒక మనిషిని చూడగానే అయ్యో ఈ బిడ్డ ఇంత కష్టములు ఉంది అనిపించి జేబులో ఉన్నది తీసి ఇవ్వాలనిపిస్తుంది. వాళ్ళ కష్టాన్ని చూసినప్పుడు వాళ్ళని చూడగానే ఏమనిపిస్తుంది అంటే దయ కలిగింది. కొంతమంది చాలా కష్టంలో ఉంటారు కానీ వాళ్ళని చూస్తే ఇవ్వాలనిపించదు. వాళ్ళకి అది కరెక్టే, రావాలి వాళ్ళకి. లేకపోతే ఏంటది? లేకపోతే ఏంటి? వాళ్ళకి ఇది కరెక్ట్ ఏంటది చెప్పండి. వాళ్ళని చూస్తే వాళ్ళ మీద కనికరం రాదు. కానీ కొంతమందిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే అయ్యో పాప ఎంత బాధలు ఉన్నారే, నిజంగా ఏదైనా సాయం చేస్తే బాగా అనిపిస్తుంది అన్నమాట. అదే కనికరం అంటే. మరి భయం అంటే ఏంటి? ఆయనకి భయపడటం అంటే ఎట్లాగా? ఏం చేస్తే భయపడుతున్నట్లు అంటే మనం ఎక్కడున్నా కానీ ముందు వాక్యంలో మీకు చూపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయపడటము దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాలి. భయపడటం ఏంటంటే తప్పు మాట్లాడేదానికి భయపడాలి, తప్పు చేసేదానికి భయపడాలి, తప్పును గురించి ఆలోచించడానికి కూడా భయపడాలి. ఇదిగో అబద్ధాలు చెప్పేటప్పుడు భయపడాలి, పాపం చేసేటప్పుడు భయపడాలి, వ్యభిచారం చేసేటప్పుడు భయపడాలి, దొంగతనం చేసేటప్పుడు భయపడాలి, అలాగే అక్రమంగా అన్యాయంగా మాట్లాడేటప్పుడు భయపడాలి, బూతులు తిట్టేటప్పుడు భయపడాలి. అయ్యో నన్ను దేవుడు చూస్తున్నాడనే భయం నీకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది భయపడటం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నాయనా నీకు స్తోత్రం, నాయనా నీకు భయం ఉంది ఆయన అసలు? ఆయన అంటాడు నేను కదండి నీకు భయం. ఇప్పుడు దాకి నీ బండబుద్ధులు మాట్లాడు, మళ్ళీ నీకు స్తోత్రమా? ఎందుకు ఈ స్తోత్రమా? నీకు భయమే లేదు. నీ ఇంట్లోకి ఎలా కనికరం వస్తుంది, నీ ఇంట్లోకి దీవెన ఎలా వస్తుంది? చూడండి ఆయన అంటున్నాడంటే 51 ఆయన తన బాహువుతో పరాక్రమమును చూపును వారి హృదయము ఆలోచనల విషయము గర్విష్ఠులను చెదరగొట్టును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అన్న ఏమంటుందో చూడండి ఒకసారి 3వ వచనంలోకి రండి. అనంతజ్ఞాని అనే దేవుడు ఆయనే ఇంకను అంత గర్వముగా మాట్లాడుకుడి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మరియమ్మ ఏం చెప్పింది? గర్వముగా మీరు ఇక గర్విష్ఠులను ఆయన ఏం చేస్తాడు? చెదరగొట్టిన. ఇప్పుడు అన్న కూడా అదే చెప్పాడు.
అన్నయ్య ఏమంటుంది? ఆయన అనంత జ్ఞాని. ఏ జ్ఞాని అంటామా చెప్పండి? ఆయన చెప్పాలి. ఏ జ్ఞాని? ఆయన అనంత జ్ఞాని. అమ్మాయి హల్లెలూయా. ఒక్కసారి మన వాక్యం నుంచి ఆయన జ్ఞానమును గురించి మనం తెలుసుకోగలిగితే ఆయన ఎంతటి జ్ఞాని అంటే నిజంగా ఆయనంట పై రూపాన్ని అస్సలు చూడడంట. ఏ రూపాన్ని చూడడం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చూద్దాం, చూడండి. సామెయేలు గ్రంథము 1వ సామెయేలులోనే ఒకసారి మనము 16వ అధ్యాయంలోకి రండి. 16వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చదువుదాం. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, గమనించండి. ఈ మాటలు అనుకునే ఆయన ఎవరంటే సామెయేలు గారు. ఈ మాటలు అనుకునే ఆయన ఎవరండి? సామెయేలు గారు. సామెయేలు గారికి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు యెషయా ఇంటికి వెళ్ళండి, ఆ ఇంట్లో ఒక వ్యక్తిని నేను రాజు చేయబోతున్నాను, అతనిని మీరు అభిషేకించడాన్ని అని పంపాడు దేవుడు. పంపించిన తర్వాత యెషయా ఇంటికి వచ్చాడు సామెయేలు గారు. ఆయనతో మాట్లాడుతున్నాడు. యెషయా గారి ఇంటికి వచ్చి, అయ్యా దైవజనుడు, ఏంటి మీరు వచ్చిన రాకేంటంటే, ఏమీ లేదు, కంగారు పడబాకు, నేను మీకు మీ ఇంట్లో ఒక అబ్బాయిని నేను రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి వాళ్ళని నా దగ్గరికి తీసుకురా అన్నాడు. అప్పుడు పెద్దవాడిని మంచిగా డ్రెస్అప్ చేసి వాడిని మంచిగా తయారు చేసి, అబ్బో వాడు ఎత్తున్నాడని, బాగా ఆ హైట్ మనిషి చూడటానికి ఎంత అందంగా ఉంటాడంట. నిజంగా ఇతడే రాజు అన్నట్టు కనబడుతున్నాడు. వాడు ఎట్లా కనబడుతుంది చెప్పండి? హైట్ చాలా మంచి అజానుబాబుడు. అబ్బా, నిజంగా రాజు ఉండవలసిన లక్షణాలని ఇతను ఉన్నాయని అతను చూడగానే దావీదు గారు సామెయేలు గారు అనుకున్నాడంట. అమ్మా వింటున్నారా? అతను చూడగానే ఏమనుకుంటున్నాడు? దేవుడు అనంత జ్ఞాని. దేవుడు ఎవరు చెప్పండి? అనంత జ్ఞాని. ఆయన హృదయములను తలంపులను పరిశోధించే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంత హైట్ కలిగిన మనిషి, చూడటానికి ఇంత అందంగా ఇంత మంచిగా ఉన్న మనిషిని దేవుడు అంటున్నాడు ఈడు పనికి రాడని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. 7వ వచనంలోకి వచ్చాక ఏమంటున్నాడు? చదవండి. ఈయన ఏమనుకుంటున్నాడంటే, అసలు యెహోవా అభిషేకించేవాడు ఈయన అనుకున్నాడు. కానీ వెంటనే దేవుడు సామెయేలుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. సామెయేలుతో ఏమంటున్నాడు దేవుడు? ఇప్పుడు చదువు. సమూయేలుతో ఇలాగ చెప్పాను, అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టుకుని మనుషులు లక్ష్య పెట్టువాడు యెహోవా లక్ష్య పెట్టు. నేను అతనిని త్రోసివేసి మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుకుని కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చేతులు హల్లెలూయా చెప్తామా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఇంటి వాళ్ళందరూ అనుకున్నారు వీడు హైట్ చూసి నిజంగా వీడు రాజుకు పనికొస్తాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? చీటి పనికి రాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఏమన్నా అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చిన, అతని రూపమును అతని ఎత్తును నీవు తెట్టవా. మనం నిజంగా పై రూపాన్ని చూస్తాం. పైన మంచి కనబడితే అబ్బా ఉంటే ఇట్లాంటి వాళ్ళు చేసుకోవాలరా నాయన. చేసుకుంటే చెప్పండి, మాట్లాడలేమా? లేదు అంటే పెళ్ళి కావాల్సిన వాళ్ళు కదా మాట్లాడాల్సింది. హల్లెలూయా. చేసుకుంటే ఇలాంటి వాడిని ఎత్తు హైట్ అబ్బా సినిమా హీరోలా ఎట్లా ఉన్నట్ట చెప్పండి ఎట్లా ఉన్నాడమ్మా? ఎవరైనా చూడండి, పెళ్లి సంబంధానికి పోతే వాడు ఎత్తుగా ఎర్రగా మంచిగా ఉంటే ఫస్ట్ స్టాప్లో మాట్లాడే మాట ఏంటి చెప్పండి ఒకసారి? బా కలగడ సో చెప్పాలి త్వరగా. యాక్టర్ లాగున్నాడు రా. నేను ఒక్కసారి మీకు ఆలోచన కలిగించడానికి ఈ మాటలు గుర్తు చేస్తాను. అసలు ఆ మాట ఎందుకు వాడాలి? ఆ మాట ఎందుకు వాడాలి? మాట్లాడలేమా? మనం ప్రార్థన చేసేవాళ్ళం కదా, మనకి వాక్యంలో ఎవరు గుర్తురారా? వాక్యంలో భక్తులు ఉన్నారు కదా. అబ్రహాం దగ్గర నుంచి మొదలుకుంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు మోసగాడు. అబ్బో కళ్ళు కాదు, నలుగురు చేసుకుంటాడు మహానుభావుడు. ముందు ఏమో చెల్లె కోసం 7 సంవత్సరాలు, మళ్ళీ చెల్లె కోసం మళ్ళీ 7 సంవత్సరాలు, మళ్ళీ ఆస్తి కోసం మళ్ళీ ఒక 7, మొత్తం 21 సంవత్సరం చేశాడు. మంచి అందగాడు ఆయన.
హల్లెలూయా. మరి అందగాడు కాబట్టి వాళ్ళిద్దరు ఎమ్మడబడ్డది, అవును కదా? ఎవరు గుర్తురారా వాక్యం? యేషోబు చాలా అందగాడు, దావీదు అందగాడు, రారు అంతే. మన మైండ్ నిండా వాళ్ళే ఉంది. ఎవరున్నారు? హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడితే అది వాడే సీరియల్లో చూసి ఆడిని చూసి ఈయన్ని చూసి అసలు వాడు నాకే తక్కువ నిజంగా పలానా సీరియల్లో ఉండే ఆడి పేరింది అదిగో కార్తీక సో అట్లా అనిపిస్తుంది నాకే. చూసారా? మన భక్తి అంతా ఆడ తేలిపోతుంది. దేవుని స్తోత్రం. అసలు నేను ఒక మాట చెప్తానండి, అవి అసలే రంగులు మొక్కలు. ఏ మొక్కలు అయ్యి అనుకుంటున్నారు? ఆడు ఎర్ర కనపడుతుంది, అది ఒరిజినల్ కాదు. అది ఆడి మొహం నిండా నల్లగొండ తెల్లగా చేసి వాడు మొహం నిండా రంగేసి ఆడినట్ట చూపిస్తున్నారు. మనం అనుకుంటున్నా అది ఒరిజినల్ అనుకుంటున్నాం. రెండు వాడికి ఇంటి పోలుస్తున్నాం. చూసారా? ఇప్పుడు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు పై రూపాన్ని చూడద్దు. వాడు అలా ఉన్నాడని చూడబాకండి. దేవుడు అనంత జ్ఞాని, ఉదయములను పరిశీలించేవాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఇక్కడ కూర్చున్న మన హృదయములను ఆయన పరీక్షించేవాడు అనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలను మనం దేవునికి భయపడితే, మన అంతరంగమును మనం సరి చేసుకోగలిగితే, మన పిల్లలు మన తర్వాత గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. మనం పరీక్ష లేకుండా బ్రతుకుతున్నాం, పరీక్షించుకోకుండా బ్రతుకుతున్నాం, నీ స్థితిని నువ్వు గుర్తించుకోకుండా బ్రతుకుతున్నావు. ఎన్నెన్నో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, కానీ మనం దేవుని తట్టు మన హృదయాలు తిప్పుకోకుండా మాట్లాడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుతో సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, అతని రూపమును కానీ అతని ఎత్తును కానీ నువ్వు లక్ష్య పెట్టబాకు, అతను బనికిరాడు. చూసారా? అతను బనికి మంచి పాట పాడింది అనుకో పిల్ల, అబ్బా మైకి పట్టుకోండి పిల్ల, అసలు పాట పాడుతుంది అసలు సుశాలు పాడినట్టే. ఏ సుశాలు? ఏ సుశాలమ్మా? ఇప్పుడు సుశాల కోళ్ళు వచ్చింది, మామూలు వేసే గారు వాళ్ళ కోళ్ళు కూడా బాగా పాట పాడింది. మొన్న పెళ్ళిలోనే పాడించారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆడబిడ్డకును భర్తలకు పోటీ అయ్యేటట్టు పాటలు పాడటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మన పాటల్ని మనం ఎంత మంచిగా పాడించినా పాట రాకపోయినా దేవుడు అంట మన అంతరంగాన్ని చూస్తున్నాడు. దేన్ని చూస్తున్నాడే? ఇక్కడ చూస్తున్నాడు. అంతరంతరములను ఆయన ఏం చేసేవాడంట? పరీక్షించేవాడంట. ఒకళ్ళు మనం అందంగా లేకపోవచ్చు, ఒకళ్ళు అందంగా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇది దేవుడిచ్చిన కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీతిగా ఇచ్చాడు అందం, ఒక్కొక్కళ్ళకి ఒక రీతిగా వాయిస్ గొంతు కూడా ఇచ్చాడు. కానీ ఇచ్చినంత మాత్రాన వీళ్ళు దేవుడికి పనికొత్తారు అనుకోవటం మన పొరపాటు అంట. అందుకే అంటున్నాడు దేవుడు సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు నువ్వు అతని పై రూపాన్ని అతనిని లక్ష్య పెట్టబాకు. దేవుడు మనుషులు లక్ష్య పెట్టేవారిని దేవుడు అంత మాత్రం కూడా లక్ష్య పెట్టినాడు. ఏమంటున్నాడు ఇక్కడ వాక్యం చూడండి, ఏమంటున్నాడు? మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని పై రూపమును కానీ నేను అతనిని త్రోసివేసి తిని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కీర్తనలోకి వెళ్దాం చూడండి. కీర్తన ఒకసారి 139వ కీర్తనలోకి రండి. 139వ కీర్తన ఒకసారి చూద్దాం చూడండి. 1 నుంచి 4 వచ్చిన వరకు చూద్దాం. అది నా నడకను ఎస్ ఆమేన్, హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవునికి భయపడటం ఇదండి. నువ్వు దేవునికి భయపడుతున్నావు అనంటే ఇది. ఎక్కడెక్కడ భయపడాలో ఇప్పుడు చెప్తున్నా చూడండి జాగ్రత్తగానండి. ఏమంటున్నాడు కీర్తనకారుడు? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. జాగ్రత్తగా నేను కూర్చుంటా, నేను లేచుతా. నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడ ఏం చేయాలి? ఇప్పుడు నాకని చూడండి, ఇక నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో అక్కడ ఎవరికి భయపడాలి? దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే భయం నీకు ఉండాలి. అప్పుడు నీ దగ్గరికి ఏ వైరస్ రాదు.
ఆమేన్. హల్లెలూయా. ఈ భయం లేనోడు ఏం చేస్తాడు? మన ఎవరు అంటున్నారు వాళ్ళ కోడి అంటే బజట్లో పెట్టొచ్చిందంట గుడ్డు. దానికి ఏమైందో కానీ ఈ మధ్య మరి వాళ్ళు ఇంట్లో లేరు ఏమో కానీ అంటే ఎడబెట్టి వచ్చింది. మా అత్తమ్మ గారు లాంటి ముసలమ్మ వచ్చి కోడికి వచ్చింది, ఇది నిజంగానే భయం లేదు, ఎడబెట్టింది గుడ్డికి, ఎడబెట్టిందమ్మా. అది చూసారు, భయం లేని కోడికి ఎడబెట్టిందంట గుడ్డు. అది సామెత, అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవునికి భయపడుతున్నట్టు తెలియాలంటే నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? బజార్లోనా, ఇంట్లోనా, అలాగే పొలములోనా? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు ఎక్కడ కూర్చున్నావు? అక్కడ నువ్వు ఎవరికి భయపడాలి అంటే దేవునికి భయపడాలి. ఆమేన్. హల్లెలూయా. భయపడాలి. ఇంకొకటి లేచుట. ఏం చూస్తున్నాడు ఆయన? కూర్చుండుట, లేచుట. నీకు తెలియదు. భయం మనకుంటే చాలండి. మనము లేచుట. రెండోది లేచుట. లేచి ఏం చేయబోతున్నాం, ఏ పనులు చేయబోతున్నాం, అవి మనము దేవుడు చూస్తున్నాడని భయం ఉండాలి. ఇంకా ఆయన ఏమంటున్నాడు? రెండోలైన నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసుని గ్రహిస్తున్నావు. చేతులు తల్లిలో చెప్పండి. ఇక్కడ కూర్చున్న మనకి తలంపు అంటే ఫలానా మాటలు మాట్లాడాలి అనుకోక మునిపే ఎవరికి తెలుసంటమ్మా? ఎవరికి తెలుసంట? అందుకే ఆయన అనంత జ్ఞాని, హృదయములను పరీక్షించువాడంట. ఆయన ఏం చేసేవాడు? ఆయన చెప్పండి, హృదయములను పరీక్షించేవాడు. అలాగే మనం చూడొచ్చు దేవుని బిడ్డలారా. ఆయన ఏమంటున్నాడు? 3వ వచనంలోకి వచ్చేసరికి నా నడకను నా పడకను నీవు. అబ్బా, ఎవరు తట్టుకోగలరండి? ఇవన్నీ ఇన్ని చూస్తూ ఉంటే ఊరుకుంటావా? ఇన్ని చూస్తే ఊరుకుంటావా? మనకు ఒక ఇష్టం ఉంది కదా మెర్సమ్మ గారు, అంతే కదా? ఏంటంటే అంతే కదా, చెప్పు. మెర్సమ్మ గారు అయ్యగారు నన్ను చూడట్లేదు అనుకుంటున్నాను. మెర్సమ్మ గారిని, కుమారమ్మ గారిని గమనిస్తున్నాను నేను దాంట్లో నుంచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గోడకి ఆనుకోకూడదు, ఆనుకుంటే అంటే అంటుకుంటుంది అంట. ఏంటది? అంటుకుంటుంది. అంటుకున్న కానిచ్చి కింద రెప్ప అంటుంది అంటే పై రెప్ప, కింద రెప్ప పై రెప్ప పిలుస్తుంది అంట. ఇలా ఉంటుందండి. అది ఎప్పుడైతే దగ్గర కటకం పట్టుకుంటుందండి. ఇక అంతే, అలా చూస్తూనే ఉంటావా? నోరు తెరిచినట్టే ఉంటుంది కథ. 2 రెప్పలు అనుకోండి, ఇన్నట్టు అనుకుంటున్నా కానీ ఈలోపు ఇట్లే ఉంటాయి అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆయన ఏమంటున్నాడు? 3వ వచనం మనం జాగ్రత్త. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. అవును కదా? ఆయన అంతరంతరములను పరిశీలన చేసిన దేవుడు కదా. మరి ఇన్ని తెలిసినప్పుడు మనం దేవునికి భయపడాలి కదా. అందుకే మరియమ్మ అంటుంది, దేవునికి భయపడి వారి ఇంటి మీద. ఆమేన్. హల్లెలూయా. ఏముంటుందంటమ్మా? అమ్మా చెప్పండి, ఏముంటుందంట? నీకు ఈ భయం ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరికి ఈ భయం కావాలి. ఎందుకనంటే యేసయ్య రాబోతున్నాడు. ఆయన రాకడ సమీపముగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆయన రాకడికి దగ్గరలో ఉన్నాం. ఏ క్షణంలోనైనా ఘోరం అవ్వచ్చు. ఏ క్షణంలోనైనా మనుషులకి 2 విషయాలు తెలియదండి. ఒకటి, ప్రాణం పోయే సంగతి తెలియదు, రేపు ఏం జరుగుతుందో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. 3వ విషయం, ప్రభు రాకడ కూడా తెలియదు. ఈ 3 మనకి తెలియదు అనమాట. ఇంకా తెలియని చాలా ఉండొచ్చు, కానీ జరిగిన తర్వాతనే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇది జరిగింది అనుకుంటాం, కానీ అది జరగదు ఒక్కోసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ వింటున్నారు? అందుకోసం ప్రాణం పోయేది ఎవరికి తెలియదు. తెలుసా? చెప్పగలరు ఎవరన్నా? అంటే మామూలుగా రోగంతో ఉన్న మనిషిని చూసి వీడు చచ్చిపోతాడు అంటాం, కానీ రోగంతో లేనివాడు చచ్చిపోయాడు. ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు, ఎంతమంది అపాయంలో చనిపోతున్నారు, ఎంతమంది ఎన్ని విధాలుగా నష్టపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకోసమే మనం కూర్చుండుట, మనం పడుకుండుట, మనం లేచుట దేవునికి తెలిసి ఉంది. అనంత జ్ఞాని అయిన దేవుడు నిన్ను చూస్తున్నాడు కనుక నువ్వు భయము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అంటాడు కీర్తన ఇర్మియా గ్రంథంలోకి వెళ్తే, త్వరగా రండి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూడగలిగితే, త్వరగా తిరిగి 9-10 వచనాలు. 17వ అధ్యాయము. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది, దానిని
హృదయమున పరిశోధించు వాడను, అంతరంగములను పరీక్షించు వాడను, న్యాయ వినోదముగా. చాలు. హల్లెలూయా. ఏం పరీక్షించేవాడంట ఆయన? అమ్మా చెప్పండి. హృదయములను పరీక్షించేవాడు. ఈ హృదయంలో ఏముందో ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళందరూ బోధిస్తున్న నన్ను, కూర్చున్న మిమ్మల్ని కూడా ఆయన చూస్తున్నాడు. ఏముందో హృదయంలో దానిని కనిపెడుతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ నీ హృదయంలో మంచి ఉంటే నీకు మంచి జరుగుతుంది. ఇంత వాక్యం చెప్తున్నాను. నీ హృదయంలో మంచిని దాచుకోగలిగితే నీకు జరిగేది, నీకు ప్రాప్తించేది, నీకు వచ్చేది మంచి. ఒకవేళ చెడిని నీ హృదయంలో దాచుకుంటే నీ ఎంట వచ్చేది ఏంటంటే చెడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనసులతోటి మనం మంచిగా మాట్లాడతాం, హాయ్ హాయ్ అంటాం. కానీ హృదయంలో ఏముంది? హాయ్ హృదయంలో ఉందా? బయటికే చెప్తున్నాం. చాలామంది చాలా చక్కగా మంచిగా మాట్లాడతారు, కానీ వెంటనే కుట్ర చేస్తారు. మరి ఇంత మంచి మాటలు చెప్పిన వాళ్ళు ఎందుకు ఇంత కుట్ర చేశారు? ఇంతలోనే ఎందుకు ఇది ఇంత విధంగా మారిపోయింది అంటే వీళ్ళ హృదయంలో అసలు మంచి లేదు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారంటే ఆయన అంటున్నాడు, మీ హృదయములను పరీక్షించేవాడను నేనే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రాకూడదు, చూసుకోవాలి. ఎందుకు రావాలి? వస్తే ఏమవుతుంది? గర్వానికి, నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? చెప్పాలమ్మా. నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం. అంటే ఒక మనిషి నాశనం కావటానికి ముందంట సాతానుడు ఆ వ్యక్తులకు ఏం పంపిస్తాడంటే గర్వాన్ని పంపిస్తాడంట. అంతే. వాడు వేసే చిన్న ట్యాబ్లెట్. హల్లెలూయా. హల్లెలూయా. బీపీ ట్యాబ్లెట్ చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా? చిన్నగా ఉంటుంది. అది మా అమ్మ వేసుకుంటుంటే ఒకరోజు చూశాను. ఏంటమ్మా ఇదంటే బీపీ ట్యాబ్లెట్లు అయ్యాను. దాంట్లో గెత్తే ఉంది, మిరపగింజ కంటే కొద్దిగా ఒకటి. ఇది ఎందుకంటే హై బీపీ అంటే మా అమ్మకు కొంచెం ఉంది, అప్పుడప్పుడు పెరుగుతున్నాను. ఈ మధ్య వాడుతున్నాను. చూశాను. ఎందుకంటే ఇది వేసుకుంటే నార్మల్ అయింది. చూసారా? అది చిన్నగా ఉంది, కానీ ఆ ఒంట్లో ఉన్న 120, 150 పవర్స్, ఒకవేళ 150, 200 అంత లెక్క వెళ్ళిపోతాయి. అంటే అప్పుడు నరాలన్నీ చెట్టు ఆడిపోతాయి అన్నమాట. లోపల నరాలన్నీ లాక్కొస్తాయి. ఎవరిని చూసినా ఇది తెత్తే పోదురు అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఎవడన్నా మందులు ఇస్తే చాలు, ఐబీపీ వాళ్ళు బీపీ పెరిగితే అప్పుడు వాళ్ళ సూప్ మారిపోతుంది. అది పెరుగుతుంటే ఏమైపోద్ది? ఇది సూపులో మారిపోతుంది. ఎవరన్నా తెలిసి పిలవగానే పిలుస్తాను, ఏంటి అపరాధం అమ్మో కథ తేడా ఉందని వాళ్ళు సైలెంట్. ఎందుకంటే తెలుసు వాళ్ళకి ఎవరు ఈ బీపీ ఉండాలి ఇంట్లో. అదే సైలెంట్ ఆగంటారా ఇంట్లో వాళ్ళు? సైలెంట్ మాత్ర వేసేయాలి. ఎంత ఉంది అది? చెప్పండి. ఆ గంటతో పడేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, ఒక అరగంట తర్వాత ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నా? అయిందా? టిఫిన్ చేశారు. ఇందాక ప్లీజ్ ఏమైపోయింది ఇది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితాన్ని కూడా నాశనం చేయడానికి వాడి దగ్గర చాలా టాబ్లెట్లు ఉండేయండి. ఎవడి కాడా? చెప్పండి. ఎవడి కాడా? నాశనానికి ముందు ఒక టాబ్లెట్ వేస్తాడంట వాడు. మంచి ఇసిరేస్తాడు అను అంటాడు అనమాట. అనగానే అట్టేస్తాడంట ఒకటి. ఏంటది? అది గర్వం అనే టాబ్లెట్ ఇసిరేస్తాడు. దాన్ని మింగిన వెంటనే అంట ఇక చూసుకో, ఎవరిని చూసినా కానీ వాడు సీమలాగా కనపడతాడు. హల్లెలూయా. ఎవరిని చూసినా కానీ వాడు ఎట్లా కనపడతాడంట? సీమల్లాగా, ఎలకల్లాగా, తోకల్లాగా కనపడతాడు. చాయ్ వీడంతా ఇటుపోతుంది అనిపోతుంది. ఇక మాటలు కూడా పెద్దగా ఉంటాయంట. అందుకే అన్న అనుభవించి చెప్తుంది, ఇక నుంచి మీరు మీ హృదయాలను పరీక్షించేవాడు దేవుడు కనుక ఆయన ఎదుట మనము గర్వపు మాటలు రాకుండా చూసుకోవాలి. హల్లెలూయా. గర్వపు మాటలు రాకుండా చూసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అన్న మరి ఏమంటది, ఈ దీనురాలుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ దీనురాలుని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడు కటాక్షించినాడు. యాకోబు పత్రికలో ఏమంటుందంటే, వాక్యములు ఒకసారి యాకోబు పత్రికలోకి రండి. 4వ అధ్యాయం 6 నుంచి 7వ వచనం వరకు మనం చదివితే, కాదు కానీ ఆయన ఆయన ఎక్కువ
కృపనిచ్చు. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి yes దీనులకు కృప అనుగ్రహించును ఆమేన్ అని లేఖనము చెప్పుచున్నది. ఆమేన్ హల్లెలూయా. అర్థమైందా? ఎందుకు అహంకారపు మాటలు మనం మాట్లాడకూడదు అనంటే ఇక్కడ యాకోబు గారు దాని గురించి వివరంగా రాసి పెట్టాడు. యాకోబు గారు అంటున్నాడు, జాగ్రత్త. మీరు మాట్లాడుతున్నారు కానీ చెప్పండి జాగ్రత్త. ఏం జాగ్రత్త? ఏమంటున్నాడు చూడండి. దేవునికి స్తోత్రం కాదు కానీ ఆయన ఎక్కువ కృప నిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్తున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి. ఆమేన్. ఎవరికి భయపడాలి? ఎవరికి లోబడాలి? అమ్మా చెప్పండి, ఎవరికి లోబడాలి? దేవునికి లోబడండి. ఎవరికి కృపిస్తాడు దేవుడు? ఇప్పుడు చెప్పండి. ఎవరికి కృపిస్తాడు? సరిగిన పట్ల నాకు దీనులకు ఆయన కృపిస్తాడు. ఇప్పుడు ఇంతకీ అన్న పేరుకుని అర్థం ఏంటి చెప్పాలి? త్వరగా స్పీడ్గా చెప్పాలి. చెప్పండి, మీకు ఏది గుర్తులేదు అసలు. అన్న పేరుకుని అర్థం ఏంటి మరి? ఆమేన్ హల్లెలూయా. కృప పొందుకుంది అన్న. ఎందుకు ఆ కృప వచ్చింది ఆమెకి? దీనురాలు ప్రార్థన దేవుడు ఏం చేశాడు? అది దీన మనసుతో ప్రార్థన చేస్తుంది. చావుకుడు అంటాడు ఆ ప్రార్థన చేస్తుంటే, ఓమో తాగినావా ఏంది? తాగినవా ఏంది? అంటున్నావే మత్తురాలాగా లే, ఇంకా 2 రోజులు అంటూ అట్ట లేచి ప్రార్థన చేయరాదు. మత్తురాలు కంటే ఆమె బాధపడలే. ఈ దీనురాలు ఆత్మ అయ్యా దేవుని సన్నిధిలో యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తుందని చెప్పింది సమాధానం. ఏం చెప్పింది? చెప్పండి ఏం చెప్పింది? తాగుబోతురాలు అని అంటే ఊరుకుంటారు మీరు. చిన్నారి పంపకూడదంటే చిన్నారి మొహం అట్టు పెట్టుకొని కూర్చుంది. నన్ను పంపకూడదంట అని చూసారా? కోపం వచ్చింది ఆ అమ్మాయి. చూసారా? మరి ఆయన ఏమన్నాడు సేవకుడు? మత్తురాలు అన్నాడు, తాగుబోద్దని అన్నాడు. అంటే అర్థం ఏంటి? తాగుబోద్దే కదా. మరి తాగుబోద్దు అన్నది ఆమె ఏం చెప్పాలా? నీ చర్చి అంత నీ ఎంత నీ లేక కాకపోతే యాడ్ తీసుకోకూడదు. పాడతారా? మాట్లాడానా? ఈ అయ్యగారి గారికి పోతే ఇంతే అస్సలు లెక్కలేడు అయ్యగారు. అంటే తీసి పాడండి, కరెక్ట్ పెట్టండి అన్నాను. ఆ ప్రార్థన పోతే భలేగా ఉండదు. ఏ ప్రార్థన? ఆ అయ్యగారు అయితే గేట్లు కూడా వేయడు. ఈయన మాట్లాడితే గేట్లు అయితే తలుపులేదు. అందుకే నాకు నచ్చదు ఈ ప్రార్థన. స్తోత్రం హల్లెలూయా. ఆడ గేట్లు వేయట్లేదు, ఆడ అన్నీ ఓపెన్ అంటే ఆడేం లేదంటే కండిషన్ లేదు. అక్కడేం లేదు చెప్పండి. అంటే భక్తి లేదని అర్థం అనమాట. అంతే. దీన్ని బట్టి ఏంటంటే మనుషుల్ని రక్షణ వైపు నడిపించడానికి అక్కడ జరగట్లే కార్యం. ఆమె ఎక్కడ కండిషన్తో భయభక్తులు గద్దించి వాక్యం జరుగుతుందో అక్కడ దేవుడు కార్యం చేస్తున్నాడని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. గద్దించేవాడంట మన మేలు కోరి గద్దించి చెప్తాడంట. నవ్వుతూ చెప్పేవాడంట చెప్పండి అతను మన మేలు కోరట్లేదని అర్థం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు చూడండి యాకోబు గారు ఏమంటున్నాడంటే, ఆయన ఏమంటున్నాడంటే దీనులకు కృప అనుగ్రహించు. అందుకే అన్న దీన స్థితిలో ప్రార్థన చేసింది. అలాగనే మరియమ్మ కూడా దీన స్థితిలోనే ప్రార్థన చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏం పొందుకున్నారంటే కృపను పొందుకున్నారు. మనము కూడా తగ్గించుకోవాలి. దీన స్థితి అంటే ఏంటంటే తగ్గింపు. అయ్యా నేనంత నా జీవితం అంత ఒక నీటి మీద బుడక లాంటి వాడు, ఒక నీటి మీద బుడక లాంటి దాన్ని ప్రభా నీ కృప నీ కనికరం వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నంత ఇలా ఉన్నానంటే అది మీ దయ తండ్రి. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుంటా. ఇలా మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అందుకంటున్నాడు ఆయన అహంకారులను ఎదిరించి. ఎవరిని ఎదిరిస్తాడంటే దేవుడు. అహంకారము కలిగిన మాటలు మనం చెప్పకూడదు. దిగి వచ్చి అహంకారం కలిగిన చూపు మనం చూడకూడదు. సామెతల్లో రాయబడింది అహంకార చూపు దృష్టి మీకు అది దేవుడికి వేయమని అంట.
వింటున్నారంటే మనం సామెతలు మనం చూడొచ్చు. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో మనం 16 నుంచి 17 వరకు చదివితే అహంకార దృష్టి గలవారుగా, ఇదేంటంటే మనిషిని ప్రమాదకరంగా మారుస్తాం. అందుకోసం అదన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. నేను ఇంకొక మాట చూపించి నేను ముగించబోతున్నాను. త్వరగా తీయండి ఒకసారి. మరలా సామెయల గ్రంథంలోకి రండి. ఒక మాట చూద్దాం. 4-5 వచనాలు ఒకసారి చదవండి. 4-5 వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రఖ్యాతి విలుకాండందరూ అమ్మ ఇంటికి పోతున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందో చూడండి. తొట్టిల్లు వారు బలము ధరించుతారు. చేతులెత్తి ప్రభువుని స్తుతించారు. ఎవరు తొట్టిల్లు వారు? ఎవరు వీళ్ళు? ఈ బలహీనులకి దేవుడు ఎందుకు ఇంత బలముని ఇస్తున్నాడు అంటే మనమే వాళ్ళం. ఇల్లికాండ్లు ఎవరండి? లోకంలో బాగా సంపాదించుకోరు, గొప్ప ఆస్తులు, గొప్పగా ఉన్నవాళ్ళు, వాళ్ళు అనేక రకాలుగా విజయాలు పొందుతూ వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళ పని అయిపోయింది. దేవుడు మూలను పడేస్తున్నాడు వాళ్ళందరినీ. ఇప్పుడు బలహీనులైన మనల్ని దేవుడు లేపబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. నమ్మితే చేతులు తల్లిలో చెప్పండి. బలహీనులైన మనల్ని దేవుడు బలపరచబోతున్నాడు. మనం ఎలా బలం పొందాలంటే ఎఫెసీ పత్రికలోకి రండి ఒకసారి. ఎఫెసీ పత్రికలో ఒక్క మాట చూద్దాం చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 10 నుంచి 13 వరకు మనం చదవగలిగితే, మహాశక్తిని బట్టి ఆయన యందు హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్దామా. చూడండి, తుదకు ఎప్పుడమ్మా? తుదకు అంటే ఆఖరికి ఏం కావాలి? ఇప్పుడు మనకి ఏం కావాలి చెప్పండి? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఇప్పుడు మనం ఏ శక్తిని ధరించుకోవాలి అని అంటే దేవుని యొక్క, చెప్పాలి, దేవుని యొక్క మహాశక్తి. ఆమేన్, హల్లెలూయా. అది మనలోనికి రావాలి. దయ్యము భయపడాలంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న ఎవరో చెప్పారు, ఎవరు చెప్పారు? వాళ్ళ ఇంట్లో ఎవరో చచ్చిపోతే ఆ ఇంటి చుట్టూ చచ్చిపోయిన కాడ చిత్త తెల్లారి నుంచి ఆయన దానం చేసి వచ్చిన తెల్లారి నుంచి ఆ ఇంటి చుట్టూ కుక్కలు ఒకటే ఆడుతాం. ఇక అంతా ఇంత కాదనమాట. రోజు వెళ్తా ఉంటే ఆ ఇళ్ళమ్మటోళ్ళు వాళ్ళు ఏందమ్మా మీ ఇంటి చుట్టూ అటు కుక్కలు వస్తున్నాయి అంటే ఎవరు అన్నదంట పెద్దామా చనిపోయిన ఆయన మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఆడ తిరుగుతున్నాడ పోయిన ఆయన బాలే చెప్పండి. పోయిన ఆయన బాలే అది కుక్కలు వస్తున్నాయి ఆయన మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది అమ్మాయి అని ఎవరో చెప్పిందంట. వాళ్ళకి అమ్మలాంటిది అనమం గల్లోళ్ళు ఉంటారు కదా, అందుకే వస్తున్నాయి కుక్క. ఆయనే రాత్రి తిరుగుతుంది పిచ్చిదానా నువ్వు తెలుసుకోవట్లేదని. సరే ఆడబడి ఇప్పుడు అందరికీ ఎరకైంది ఈ సంగతి. ఇప్పుడు వాళ్ళకి కూడా భయం వేసింది. వాళ్ళు చెప్పారంట, అమ్మ ఏం కాదు కానీ మంచి ధైర్యంగా ఉండండి, ఏం లేదు, ఎడంకాలు చెప్పు, చీపిరి కట్ట, ఆరే కర్ర మత్తలేసి పడుకోండి, అసలు ఏం కాదన్నారు. ఏమే అలాంట మాట్లాడరేమ్మా చెప్తా. మొన్న ఎవరి ఇంటికాడ చూసే అరకర చూసే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం పెట్టాలంటే మత్తల్లా ఆరే కర్ర చీపిరి కట్ట అంటే ఎడగలు చెప్పు అంత పవర్ ఉంటుంది. కుడికాలికి లేని శక్తి ఎడకాలు చెప్పు బాగా పవర్ ఉంటుంది అంటుంది. అది చూస్తేనే దానికి భయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పారు.
సరే వేసి పడుకుంది. మళ్ళీ తెల్లారి కుక్కలరుపులే, మళ్ళీ కుక్కలరుపులే. ఈలోపు ఆడబడి అమ్మాయి అది కాదు కానీ పలానూరులో బలి వైద్యుడు ఉండి ఆడికి పోతే అంత వేస్తే మీ అంతే సంగతి. మళ్ళీ అడ్రస్ లేకుండా పోతాడు మీ ఆయన కనపడి కూడా కనపడి. ఇప్పుడు ఆడికిపోయారు డబ్బులు కట్టుకొని ఆడికిపోతే ఆర్డర్ కట్టుకొని ఆడికిపోతే ఆయన మొత్తం చూసి అరిచేతులు వేసుకొని చూసిన, రోజు మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నామ్మా, ఏం కావాలంటే సావి, ఏం కావాలి నీకు చెప్పండి, నాకేమొద్దు, నాకు అదే కావాలి. ఏది కావాలంటే నేనా చెప్పాలి, ఏది నేను దాన్ని తీసుకొని పోతేనే పోతా అంటున్నా. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏనైంది చెప్పిండు, ఇంకొక భయం పెట్టిండు. ఏం లేదంటే మీ ఇంట్లో ఒకళ్ళని ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారంట, వాళ్ళని దేశపోయిన దాకా ఆయన పోడంట అని చెప్పింది. ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు ఎవరండి? మాట్లాడరేమ్మా. ఇప్పుడు ఏమో 10,000 ఖర్చు పెట్టుకుని అక్కడికి వస్తే ఆయన ఈ మాట చెప్పిండు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అంతరం గట్టిదేయాలి, చిన్నదేయాలి. ఏమంటుందంట, అయ్యా పోయినోడు బాగా, మళ్ళీ నేను పోతే పిల్లల సాగితే ఏం కావాలా? పోయినోడు బాగా నేను పోతే నా పిల్లల సాగితే ఏం కావాలి, కానీ అసలు ఆయన తిరగకుండా చూడకుండా అంతరం గట్టిగా ఏంటంటే ఎంత అయిందంటే 15,000. ఎంత అయింది? 15,000 పెట్టి ఎక్కిస్తున్నావు అంతరం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మనం జాగ్రత్తగా గమనించాలి. తుదకు దేవుని మహాశక్తి కావాలి. ఏ శక్తి కావాలా? అంతరం శక్తే, చీపురికట్ట శక్తే, ఆరకర్ర శక్తే, ఏ శక్తి కావాలి ఇప్పుడు? చెప్పండి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ శక్తి కావాలి? దేవుని శక్తి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ అంతరం నిన్ను రక్షించలేదు, ఏది నిన్ను కాపాడలేదు, ఏది నిన్ను విడిపించలేదు, కానీ విడిపించేది దేవుని శక్తి అన్నమాట. ఆయన బలహీనులను బలపరిచే దేవుడు. ఆయన ఇల్లు కాళ్ళను పడగొట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే బలహీనులను బలపరిచి, దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకంటున్నాడు పౌలు గారు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఇది నువ్వు కలిగి ఉండాలి. ప్రభు శక్తిని పొందుకోవాలి. దేవుని ఆత్మల చేత నింపబడాలి. దేవుని ఆత్మలో మనం పరవశించుకోవాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఆయన ఏమంటున్నాడంటే, మీరు అపవాదిని తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. సర్వాంగ కవచం ఏంటి చెప్పండి? సర్వాంగ కవచం. ప్రతి అంగానికి కవచము కావాలి. హల్లెలూయా. ప్రతి అంగానికి కవచం కావాలి. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? సర్వాంగ కవచాన్ని అంటే చెవులకి, నోటికి. మనమే కరోనా వస్తుందని ఇది ఒకటే మోస్తున్నాం. ఏం చేస్తున్నాం? చెప్పండి. రెండింటిని కవర్ చేసుకున్నాం. మరి వీటి సంగతి ఏంటి? హల్లెలూయా. సర్వాంగం, అన్ని అంగాలకి కవచము అనగా దేవుని యొక్క ఆ కవచము వాక్యాన్ని కట్టి పెట్టాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు, మీరు సర్వాంగము, దేవుడిచ్చే సర్వాంగ కవచమును మీరు ధరించుకున్నది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనిస్తే మీరు పోరాడుతున్నది ఎవరితో కాదు, మనుషులతో కాదంట. మనం పోరాడేది అపవాదితోటి, దురాత్మల సమూహములతోటి, అలాగనే ఈ లోక సంబంధమైన లోకనాథులతో మీరు పోరాడుతున్నారు. కనుక మీరు ఖచ్చితంగా సమస్తమును నెరవేర్చుటకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దురాత్మ సమూహములతో పోరాడుతున్నారు కనుక అందుచేత మీరు ఆపద దినమందున వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు, చేతులెత్తి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. నిలవబడుటకు. ఎక్కడ నిలబడడానికి? యేసు ఎదుట మనం నిలబడటానికి, దేవుని ఎదుట మనం నిలబడటానికి మనము సర్వశక్తి సర్వమును నెరవేర్చే వారిగా ఉండాలన్నమాట. కరోనా భయం ఎంతైతే మనిషిని పట్టిందో, కానీ ప్రియులారా దేవుని భయం లేకుండా పోయింది. దేవుడు గూర్చిన ఆలోచన లేకుండా పోయింది. దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆలోచన లేకుండా పోయింది. ఇప్పుడు మనుషులకు పట్టింది ఏంటంటే, అమ్మో నా కరోనా వస్తే నా ఇల్లు ఏమైపోతుందో, నా బంగారం ఏమైపోతుంది, నా డబ్బులు ఏమైపోతున్నాయి, నా పిల్లలు ఏమైపోతున్నారు, నా ఆస్తులు ఏమైపోతున్నారు. ఏమైపోతాయి? పోయేకెళ్ళే పోతాయి. అయ్యి చెప్పండి. ఏమైతే చెప్పండి.
పొయ్యకెళ్ళి పోతాయి, ఉంచుతారు చచ్చిపోయిన తెల్లారి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చూద్దాం చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 32 నుంచి 34 వరకు ఒక మాట చూద్దాం చూడండి. త్వరగా చదవండి, నేను ముగించబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. 11వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం చూడండి అమ్మా, త్వరగా తిండి. 32 నుంచి ఒకసారి ఇంకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహాసన నోలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్నిల సేనలను పారదోలిరి. ఆమేన్. గట్టిగా స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా. ఈ దీనురాలు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆయన భయపడి వారి మీద ఆయన కనికరం తరతరములకి ఉంటుంది. వారు బలహీనులై బలమైన కార్యాలు చేశారంట. అమ్మ వింటున్నారా? వాళ్ళు బలహీనులై ఉన్నారంట. ఎట్లా ఉన్నారంటే చెప్పండి, వారు శారీరకంగా బలహీనులేమో కానీ విశ్వాసములు బలవంతులు. వాడు నీకుందా విశ్వాసం? ఉంటే దేవుడు తప్పక నీకు సాయం చేస్తాడు. ఆ విశ్వాసం కావాలి. ఆ విశ్వాసంలో మనం బ్రతకాలి. అవిశ్వాసులుగా బ్రతకాలి. మనం పోరాడుతుంది దురాత్మల సమూహంతో. వాడు చెప్పాడు కదా మార్టిన్ లూథర్ గారితో, ఏం రాస్తున్నావు లూథర్ గారు అని అడిగితే, ఆయన యేసు రక్తమును గురించి ఎప్పుడు రాయటం మొదలుపెట్టాడు వచ్చి కూర్చున్నాడు. మన దేవుని కార్యాలు చేయటానికి మొదలుపెట్టే వాడు వచ్చేసి మనల్ని బలహీనం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు బలహీనులై నేనేం చెప్పాలో వాళ్ళ గురించి, పాత నిబంధన భక్తుల గురించి పౌలు గారు అంటున్నాడు. ఈ పత్రిక రాసిన పౌలు గారే ఆయన అంటున్నాడు, ఇంకను నేనేమి చెప్పేదను, గిద్యోను, అలాగనే బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి వారి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారి విశ్వాసము ద్వారా ఏం చేశారట? జయించారు. నువ్వు కరోనా కూడా జయించలేకపోతున్నావు. చాలామంది దాని అంతా దాని బతికెంత అనుకుంటారు. ఈ దానంతా దాని బతికెంత అనుకునే వాళ్ళలో ఏం లేదంటే విశ్వాసం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న పాపాన్ని జయించలేకపోతున్నాడు, చిన్న అబద్ధాన్ని జయించలేకపోతున్నాడు. ఏమా ఎందుకు ఈరోజు మన కుటుంబాల్లో ఇంత దరిద్రం, ఇంత పని చేసి ఇంత కష్టపడుతున్నా కానీ ఇది ఇంకా తరుగుతా మనల్ని నాశనం వైపుకి ఎందుకు నడిపిస్తుందంటే మనలో విశ్వాసం తగ్గిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనలో ఏం తగ్గిపోయింది చెప్పండి? వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి నీతి కార్యములను జరిగించారు, వాగ్దానమును పొంది. ఏం పొందారు వాళ్ళు? ఈ ఆరాధనలు ఏదైనా పొందుకుంటున్నావా? కనీసం అన్న వాళ్ళు ప్రార్థన చేసి కృప పొందుకోగలవా? కృప, హల్లెలూయా. మరియమ్మలాగా అన్ని తరముల వారు ధన్యురాలని చెప్పుకుంటారు, అది పొందుకోగలవా? పొందుకోవాలి. ఖాళీగా వెళ్ళదు. ఆమేన్, హల్లెలూయా. ఖాళీగా మనం వెళ్ళకూడదు. వాళ్ళు ఏం చేశారంటే చెప్పండి, ఏం చేశారంట? బలహీనుల యుద్ధములో పరాక్రమశాలులయ్యారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కట్టుగా దారులను తప్పించుకున్నారు. బలహీనులై బలవంతులై చూసారు. చాలా బలహీనంగా కనబడ్డారు కానీ వాళ్ళు చాలా బలవంతులుగా సాతానుతో యుద్ధం చేస్తూ వచ్చారు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ లోకపరమైన పోరాటం కాదు, ప్రకృతి సంబంధమైన పోరాటం కాదు. మనం దేవుని సన్నిధిలో ఆత్మీయంగా విశ్వాసం అన్నదా. ఇక మన దేవుడు పరిశుద్ధుడు అన్నదాన్ని. అలాగనే మరియమ్మ కూడా అదే సేమ్ మాటలు పలుకుతా వస్తుంది. అంటే అన్న యేసయ్యని గురించి ముందుగానే గ్రహించగలిగింది. అన్న యేసయ్యని గురించి ముందుగానే గ్రహించగలిగింది. మోకరించండి, అందరూ మోకరించండి. అన్న యేసయ్యని గురించి ముందుగానే గమనించింది. అలాగనే ప్రియ దేవుని బిడ్డ, నీకు కూడా మనకి కూడా ఒక గ్రహింపు రావాలి. ఈ రోజున ఎందుకు ఎక్కువ తిరుగుతుంటాను? అమ్మా ప్రార్థించి నాకళ్ళు యేసయ్య నాకళ్ళు. దేవుడు చూస్తున్నాడు. మనం దేవుని వైపు మనం ముందుకెళ్ళాలి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం,
స్తోత్రం. ఎంతో మంది నిన్నటి దినాన్ని గతించిపోయారు. నిన్నటి దినాన్ని ఎంతో మంది గతించిపోయారు. అమ్మా, ఈ దీనురాలు ప్రార్థన ఆలకించమని ఒక మాట అడగండి. ఇస్తాయి అడగగలవా? అసలు ముందు నీకు దీనస్థితి ఉందా? లేకపోతే దీనస్థితి లేకపోతే ఇప్పుడే ఆ స్థితి కోరుకో. ఏబు క్షేమ స్థితిని మార్చిన దేవుడు, ఏబు పరిస్థితులను మార్చిన దేవుడైన, ఏబు జీవితంలో అనేకమైన కష్టకాలంలో దేవుడు అతని క్షేమ స్థితిని మార్చిన దేవుడు ఆయన. చేతులెత్తి ఆయనను అడుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రమయ్యా యేసుదేవానికే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు అమ్మా అడుగుదాం. నోరు తెరవండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అమ్మా, రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు కానీ ఖచ్చితంగా ఇప్పుడే మన క్షేమస్థితిని బట్టి దేవుని సన్నిధిలో అన్నావలే మరియమ్మవలే ప్రార్థన చేసేవారిగా. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి 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 మహిమ స్తుతి మహిమ స్తుతి మహిమ మహిమ దేవానికి వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవమా మీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా హృదయపూర్వకంగా ప్రభువుని క్షమించమని ప్రభు సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఆయన రాకడ కొరకు మన హృదయాలను సిద్ధపరచుకోగలిగితే, ఇదిగో ప్రియులారా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని రోజుల్లో ఉన్నాం కనుక నా హృదయం దేవుని యందు సంతోషిస్తుంది. ఇప్పుడు మనం సంతోషించాల్సిన సమయం ఇది. దేవుని బట్టి, దేవుడి స్థితిని బట్టి, దేవుడిచ్చిన పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో సంతోషించేవు. ఇక గర్భపు మాటలు మన నోటికి రాదు. దేవుడు నిన్ను చూస్తున్నాడమ్మా. నువ్వు కూర్చుండట, లేచుట, పడుకుంట, నడుచుట అన్ని చూస్తున్నాడంట. అందరి హృదయాలను పరీక్షిస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. మహామహిమతో ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా
అమ్మా, ఎవరిని బట్టి సంతోషిస్తున్నా? నీ హృదయం ప్రభువులు ఆనందిస్తుందా? అన్న హృదయం ఆనందిస్తుంది. మరి కూడా అదే చెప్తుంది. ఆమె కూడా నా హృదయం నా ప్రభువు నందు సంతోషం. ఇది మొదలుగా నన్ను తరంలో వాడు నన్ను ధన్యురాలు అంటారు. ఆ గొప్ప భాగ్యం ఆయన యేసయ్య అంటాడు, నా యందు విశ్వాసం ఉంచుడు అంతకంటే ధన్యులుగా చెప్పడేసి. మనమే వారు ఆమె కంటే కూడా ఎక్కువ ధన్యత నీకు ఇచ్చాడు ఆయన. ఏంటో తెలుసా గొప్ప ధన్యత? ఆయన కుడి పక్కలను కూర్చునే బాధ్యత, ఆయన కుడి పార్శ్వములను కూర్చునే బాధ్యత, ఆయన వడిలో కూర్చునే బాధ్యత, భాగ్యము దేవుడు నీకు కలిగిస్తున్నాడు. అందుకే సంతోషంగా చెప్పండి కూడా ప్రభు ఆనందించుతాడు.
పరిశోధన చేస్తూ ఆయన నిన్ను చూస్తున్న దేవుడు తల్లి. చమకరాలు ప్రార్థన చేస్తున్నారు అందరి